హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ముచ్చట్లు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ పులుసు కోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నాను, 4 టమాటోస్, 3 ఆనియన్స్, ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఎగ్స్ని వేయించుకుందాం. ఈ ఎగ్స్ వేయించుకోవడానికి కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని వేయించుకుంటే కలర్ బాగా వస్తాయి. ఇప్పుడు ఎగ్స్ వేయించుకున్న ఆయిల్లోనే ఒక స్టార్ అనైస్, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొంచెం షాజీరా వేసి వేయించుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త మగ్గాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటోస్ అన్నీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. నేనైతే ఒక హాఫ్ వేసుకున్నాను, తర్వాత మన టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. ఇలా ఈ పులుసు అంతా మంచిగా బాయిల్ అయ్యే టైంలో మనం ఇప్పుడు ఉప్పు, కారాలు, పులుపు టేస్ట్ చూసుకోవచ్చు. మనకేమన్నా తక్కువ ఎక్కువ అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇలా పులుసు మరిగేటప్పుడు ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి పులుసు కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పులుసు బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. అంతే అండి, మన ఎగ్ పులుసు రెడీ. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.